భూమిః ప్రమాంతరిక్షముతోధరम् దివం యశ్చక్రే మూర్ధానం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. రెండు జాతులు, ఒకటి స్త్రీ జాతి, పురుష జాతి. ఒకటే మానవుడు. మనమందరం మానవులము. ఈ మానవులో రెండు విధాలుగా స్త్రీ పురుషులు. ఈ స్త్రీ పురుషులు ఇరువురు కూడా మహాప్రకృతికి మూల స్తంభాలు. ఇలాంటి మూల స్తంభములైనటువంటి స్త్రీ పురుషులు ఇరువురికి కూడా వేద ప్రమాణము, వేదముల చదవవలెను, వేదముల వినవవలెను, వేదముల వినిపించవలెను. కానీ ఈ మధ్యనే చాలా మంది చేరిపోయి వేదాన్ని పక్కన పెట్టి వీళ్ళ తాలూకా జ్ఞానాన్ని ఈ ఆధ్యాత్మిక సంస్థలు, ఈ యొక్క గురువులు, బాబాలు, రకరకాల వారందరూ చేరి వేదాన్ని మూటగట్టి పక్కన పెట్టేసేసి వేద జ్ఞానమే చెప్తున్నామండి, వేదాలే చెప్తున్నామండి, వేద సారాలే చెప్తున్నామండి అనే ప్రజలలోనికి వచ్చి వాళ్ళ భావాచారము, వాళ్ళ యొక్క భక్తి తత్వంతో వాళ్ళు ఏమేమైతే వింటున్నారో, చేసుకుంటున్నారో, అనుభవించుకుంటూ వచ్చారో ఇవి చెప్పుకుంటూ వచ్చేసారు. వాళ్ళు చెప్పిన దానికి వేద ప్రమాణం ఏమైనా ఉన్నదా? ఎక్కడ కనబడదు. మరి వేదములు ఈశ్వరీయములు. వేదముల కర్త పరమాత్మ, రచయిత పరమాత్మ. వేదములో చెప్పిన విధానాలని వేద విహితమైన కర్మలు అంటారు. అలాంటి వేద విహితమైన కర్మలు మనం ఆచరించాలి. ఆ వేద విహితమైన కర్మలలో పరమాత్మ చెప్పినది పంచయజ్ఞములు, వాటి అందరూ దేవయజ్ఞం అంటారు. ఈ దేవయజ్ఞాన్ని వివరిస్తే ఒకటి బ్రహ్మయజ్ఞము. ఆ బ్రహ్మయజ్ఞమే సంధ్యావందనము. ఆ సంధ్యావందనమును పరమాత్మను 6 దిక్కుల రక్షకునుగా నిలుపుకునే విధానము. ఆ సంధ్యావందనములను పరమాత్మనే సద్గురుగా స్వీకరించి, ఆ గురువైన పరమేశ్వరుడిని మనకు సద్గురుగా స్వీకరించిన తర్వాత ఆయననే మనం మరించాలి. ఆయనే మనకు సద్బుద్ధిని ప్రసాదించాలి. సత్కర్మలు ఆచరించేటటువంటి శక్తిని ఆయనే మనకి ఇవ్వాలి. ప్రేరణకర్త పరమేశ్వరుడు. ఆ విధంగా సద్గురు మంత్రంతో ప్రారంభమయ్యి ఆచమన ప్రక్రియతోటి శరీర అవయవాలన్నీ కూడా, అంగములన్నీ కూడా పూర్ణ ఆరోగ్య స్థితితో ఉండమని చెప్పేసి ఆయనకి నివేదన అర్పిస్తూ ఆయన గుణములను, ఆయన కర్తవ్యములను కీర్తిస్తూ పూర్ణ ఆరోగ్యముతో జీవించాలి అని అడుగుతున్నాం, నమస్కరిస్తున్నాం. ఈ విధంగా 6 దిక్కుల తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, అధో, ఊర్ధ్వ ఈ 6 దిక్కుల రక్షకుడై ఉండాలి మనకు ఆ పరమేశ్వరుడు. అందుగురించి సంధ్యావందనం మస్ట్. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి, సంధ్యావందన క్రియ చెయ్యాలి. మన పూర్వీకులందరూ సంధ్యావందనం చేసేవారే. మహర్షులు అనేటువంటి వారు కావచ్చు, ఇప్పటికే కొంతమంది చేస్తున్నారు. శ్రీరాముల వారు, శ్రీకృష్ణుల వారు, వీళ్ళందరూ దివ్య పురుషులందరూ కూడా సంధ్యావందనం చేసుకుంటూనే వచ్చారు. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఏమొచ్చేసింది, సంధ్యావందనం మూటగట్టి పక్కన పడేస్తారు. ఏం అవసరం లేదండి, మెడిటేషన్ చేసుకుంటే చాలండి, ధ్యానం చేసుకుంటే చాలండి. ఈ మెడిటేషన్ అయినా సరే వేద ప్రమాణంతో చేస్తున్నారా? అది లేదు. మీకు ధాతు పుష్టి ఎలా కలుగుతుంది? ఆత్మ నిగ్రహశక్తి ఎలా పెరుగుతుంది? ఈ యొక్క పంచ ప్రాణములైనటువంటి దశవిధ ప్రాణులని ఏ విధంగా మీరు నియంత్రించగలుగుతారు? సంయమం మీకు ఎక్కడి నుంచి వస్తుంది? రావాలంటే మీ యొక్క ఆత్మశక్తి పెరగాలి అనేటట్లయితే మీరు శ్వాసను నియంత్రించాలి. అవసరం లేదండి అవన్నీ హఠయోగాలు అని చెప్పి ఈ అమాయకమైనటువంటి కొంతమంది ఈ ఫాలోవర్స్ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ప్రజల మధ్యకి ప్రచారం చేసేస్తున్నారు. ఇది అసత్యమైన ప్రచారాలు. ఇవి ఖండించాలి. ఆత్మ ఉన్నతికి జరగాలి అనేటట్లయితే ఖచ్చితంగా స్తంభవృత్తి, బాహ్య స్తంభవృత్తి, అంతర్స్తంభవృత్తి, స్తంభవృత్తి, బాహ్యాభ్యాంతర స్తంభవృత్తి, ఈ విధమైన ప్రాణాయామం చేయటం వలన శ్వాస నియంత్రించేస్తుంది. శ్వాసని కంట్రోల్ చేసేసుకోగలుగుతాం. ఎప్పుడైతే శ్వాస మీకు మీ స్వాధీనతలో నీకు వచ్చేసేసిందో అప్పుడు ఆత్మ ఇంకా శరీరంతో డిటాచ్మెంట్లోకి వెళ్ళిపోతుంది. ఈ యొక్క గుండె ఈ శరీరాన్ని పనిచేయడానికే వినియోగించుకుంటుంది. ఆత్మ ఈ గుండెని పని చేయించడానికే, ఈ శ్వాస తీసుకొని పని చేయించుకోవడానికి తలమునకలు అయిపోతుంటుంది ఆత్మ ఈ శరీరంతో ఉండడానికి. ఎప్పుడైతే శ్వాస నియంత్రణ జరిగిందో ఇక గుండె పని మీకు లేకుండా పోతుంది, లివర్ పని లేకుండా పోతుంది, కిడ్నీస్ పని లేకుండా పోతుంది. అంటే శరీరంతో మీకు సంబంధాలు తెగిపోయి అప్పుడు ఆత్మ ఏం చేస్తుంది? ప్రాణశక్తిని తీసుకుని ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయించడం ప్రారంభిస్తుంది. అంటే వేగస్నాడు ఓపెన్ అయిపోతుంది సుషుమ్న నాడి. ఆ సుషుమ్న నాడి గుండా అప్పుడు ప్రాణశక్తి ఇక శరీరావయాలకు పని చేయకుండా ఊర్ధ్వముఖంగా పైకి వెళ్ళి సహస్రానికి చేరుకుంటుంది. ఎప్పుడైతే సహస్రారానికి చేరుకుందో ఇక్కడ సహస్రారంలో మేధో సంపత్తి అయినటువంటి ఆ బ్రెయిన్లోనికి చేరుతుంది.
ఎప్పుడైతే బ్రెయిన్లోను న్యూరాన్స్ అనేవి ఉంటాయి, ఆ న్యూరాన్స్కి ఈ ప్రాణశక్తి ఆక్సిజన్ ఫ్రంట్ ఆఫ్ ఆక్సిజన్ చేరగానే అవి వికసిస్తాయి. ఆ వికసించడమే సహస్ర దళములు ఓపెన్ అవ్వడము, అనగా అనంతమైన తేజస్సు అక్కడ మీకు ఓపెన్ అవ్వడం ప్రారంభిస్తుంది. దానికి చేరుకోవాలంటే ఇదిగో మొదటి నుంచి ఈ విధమైన స్తంభ వృత్తి, బాహ్య స్తంభము, అంతఃస్తంభము, బాహ్యాభ్యంతర స్తంభము, ఇవన్నీ ఈ ప్రాణకర్మలు చేస్తూ రావాలి. దీన్ని సింప్లిఫై చేసి అందరికీ చక్కగా అర్థమైన విధానంలో మనకి అవతార్ బాబాజీ వారు ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వచ్చారు. అదే దీనిని క్రియాయోగం అంటారు, దీనినే బ్రహ్మ విద్య అంటారు, దీనినే రాజయోగం అంటారు, దీనినే శ్రీ మహావిద్య అంటారు. ఇలాంటి అద్భుతమైన యోగ విద్యకి రకరకాలుగా గురువులు ఏవో చెప్పుకుని చేసుకుంటూ వెళ్ళొచ్చుగాక. కాబట్టి ముఖ్యమైన విషయం మనం గ్రహించాల్సింది ఏమిటంటే వేదము ప్రామాణికము. వేదములో చెప్పిన కర్మలు ఏమైతున్నాయో వేద విహిత కర్మలు అవి ప్రామాణికము. దానికి అనుగుణంగానే మనం చేసుకుంటూ పోతుంటే మన జన్మ ధన్యమవుతుంది, ఆత్మ ఉన్నత జరుగుతుంది. మెల్లమెల్లగా బాహ్య కర్మల నుంచి ఆత్మ విరక్తి చెంది తన స్వస్థితిలో స్థితం అవ్వడానికి ప్రయత్నం చేస్తూ దానికి సాధనగా జ్ఞాన సాధన, యోగ సాధన, ఈ రెండింటి సాధనలలోనే బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటూ వస్తుంటే ఆత్మ ఉన్నత గతిని చేరుకుంటుంది. ఆత్మ యొక్క లక్ష్యం ఏమిటి, మన గమ్యం ఏమిటి? ఒక్కటే, ముక్తి అంటే విడుదల. ఎక్కడ బంధింపబడి ఉన్నామో ఆ పంచక్లేశములలో బంధింపబడి ఉన్నాము. ఏమిటి పంచక్లేశములు? ఒకటి అవిద్య, 2 అస్మిత, 3 రాగము, 4 ద్వేషము, 5వది అభినివేశము. ఈ 5 క్లేశముల నుండి ఆత్మ విడిపోతుంది. ఎప్పుడైతే ఆత్మ విడిపోయిందో దీనికి సాధన ఏమిటి? ఇదిగో ఇదన్నమాట. ఈ స్తంభ, బాహ్య స్తంభ, అంతఃస్తంభ, బాహ్య అభ్యంతర స్తంభ, ఇవన్నమాట వృత్తులు. అంటే శ్వాసని పూర్తిగా స్వాధీనపరిచేసుకుంటుంది ఆత్మ ఈ దేహములో ఉంటూనే. ఈ దేహమే అద్భుతమైనటువంటి ఒక పెద్ద యంత్రము. దీని స్వాధీనం రావాలి, దీని శరీరాన్ని నడుపుకునేటటువంటి ఆ యొక్క డ్రైవింగ్ రావాలి. ఆ శరీరాన్ని రథాన్ని ఒక కారు నడుపుతున్న డ్రైవింగ్ వస్తేనే కారు చక్కగా నడపగలుగుతాడు, అయితే యాక్షన్ చేస్తాడు. అలాగనే ఈ శరీరంలో ఆత్మ ఉంటూ ఉండగానే ఈ శరీరంలో శ్వాసని నడుపుకునే విధానం రావాలి మనకి. ఆ నడుపుకునే విధానమే స్తంభవృత్తి, బాహ్య స్తంభవృత్తి, అంతఃస్తంభ వృత్తి, బాహ్యాభ్యంతర స్తంభవృత్తి ప్రాణాయామములు. ఇవి రాకుండా ఈ కారుని నడిపేస్తున్నాం, ఈ దేహాన్ని నడిపేస్తున్నాం, యాక్సిడెంట్ చేసేస్తున్నాం. యాక్సిడెంట్ అంటే అర్థం ఏమిటి? వికర్మలు చేసేస్తున్నాం. అనేక రకాల చెడు కర్మలు జరిగిపోతున్నాయి, లేదా కొన్ని శుభకర్మలు జరిగిపోతున్నాయి. ఈ 2 కామ్యములతో జరుగుతున్నాయి, కోరికలతో జరుగుతున్నాయి. కాబట్టి ఈ కోరికలతో జరిగినటువంటి కర్మలు 2 కూడా కర్త మీరే కాబట్టి దాన్ని అనుభవించి తీరుతారు. ఇలాంటి కోరిక నుంచి విడివిడుదలనేది నిష్కామ కర్మయోగము. ఆ నిష్కామ కర్మయోగం మీకు వంటబట్టాలి అనేటట్లయితే మీరు సాధన చేయవలసింది స్తంభవృత్తి, బాహ్య స్తంభవృత్తి, అంతర్స్తంభవృత్తి, బాహ్యాభ్యంతర స్తంభవృత్తి. ఇదిగో ఈ యోగం చేయాలి. ఈ యోగం చేస్తే అప్పుడు ఆత్మ ఉన్నత గతికి చేరుకుంటుంది. ఇవేమీ చేయకుండా ఇవన్నీ హఠయోగాలను పక్కన పడేసేసి ఇష్టానుసారంగా మీరు రకరకాలు చేసుకుంటూ వెళ్ళొచ్చు కాక అవన్నీ కామ్యకర్మలతో జరుగుతుంటుంటాయి. కాబట్టి ఆ కోరికలు జరుగుతుంటే కోరిక అనుభవించి తీరవలసిందే, వాటి ఫలితం మీరు పొందవలసిందే. ఆ ఫలితం ఆ పరమేశ్వరుడు ప్రసాదించేస్తుంటాడు. కానీ ఇప్పుడు నా కోరిక ఏమిటి? ఇవేమీ కాదు, నిష్కామ కర్మయోగమే. అంటే ఏ విధమైన కర్మ నాకు కోరిక లేదు, ఉన్నదంతా ఒకటే కోరిక. ఏమిటి? పరాంతకాల ముక్తి. ఈ పరాంతకాల ముక్తిలోనే అద్భుతమైనటువంటి వైరాగ్య స్థితి ప్రాప్తమైపోతుంటుంది. అన్నింటి మీద మొట్టమొదటి మెట్టు సాధన ఏమిటి? జ్ఞానాన్ని యథార్థ సత్యుర ప్రమాణములతో జ్ఞానాన్ని ఆర్జించాలి. భ్రమలతో కూడిన జ్ఞానము, భ్రాంతులతో కూడిన జ్ఞానము, అవగాహన లేనటువంటి జ్ఞానము ఎప్పుడు దగ్గర చేరనివ్వకూడదు. ఏదైనా జ్ఞానం మీకు ఎవరైనా బోధించినట్లయితే మీరు మొట్టమొదటి నిలబెట్టి అడగండి, ఏమండి మీరు చెప్తున్న జ్ఞానానికి వేద ప్రమాణంతో ఉన్నదా అని అడగండి. మీరు అడగకుండా వాళ్ళు చెప్పింది అలా వినేస్తూ వస్తుంటుంటే ఇదే కోసం నిజం అనుకుంటూ అలా వెళ్ళిపోతుంటారు, దారి తప్పిస్తుంటుంటారు. ఎందుచేత వేదం ఇంత ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది? వేదానికి కర్త ఈశ్వరుడు, ఆయన ఆ వేద జ్ఞానమే అపురుషేయములు, ఎక్కడ కాంట్రవర్సీస్ ఉండవు, అంత సత్యంగా బోధిస్తూ వస్తుంటుంది. మరి మీ మనుషులు చెప్పిన జ్ఞానంలో అన్ని కాంట్రవర్సీస్లో కనబడిపోతాయి. దేనికైనా ప్రమాణం చెప్పండి అంటే ఓ దగ్గర అలా కనబడుతుంది, ఓ దగ్గర అలా కనబడుతుంది, ఓ దగ్గర కనబడదు, చెప్పలేరు. ఇందాక మీరు అన్నారు కదా, ఏమిటి చదవకూడదని చెప్పకూడదని అన్నారు కదా. ఎక్కడ చదవకూడదని, వినకూడదని, చేయకూడదని ఎక్కడ ప్రమాణంలో చూపించండి అని అడిగారా వాళ్ళని? అడిగాను సార్. ఎందుకు చేయకూడదు అంటే ఏం లేదమ్మా, మన సంసారంలో ఉన్నాం కదా, వైరాగ్యం వస్తుంది,
మళ్ళీ ఈ బంధాలు వైరాగ్యం వస్తే ఇబ్బంది అవుతుంది కదా సంసార జీవితానికి అనేసి మా పై టీచర్ అండి, అంటే ఒక స్థాయి వరకే. అలాగునని ఎక్కడైనా వేదాలలో ఉన్నదా? మనం ఆత్మ గురించి తెలుసుకుంటే వైరాగ్యం రావాలనేది మా భావన అండి. వైరాగ్యం వస్తే కదా మనం ఇవన్నీ బంధాలు వదలగలం అనేది భావన. మరి వైరాగ్యం కోసమే కదా మరి ధ్యానం చేస్తున్నాము, ఉపాసన చేస్తున్నాము, సాధన చేస్తున్నాము. వైరాగ్యం రాకూడదు, చదవకూడదు అంటే ఇలాగనే వేదాలు ఎక్కడైనా ఉన్నదా అమ్మా? వీళ్ళ మాటలు ఇలాగనే భ్రమలలోనికి తీసుకుని వెళ్ళిపోతున్నారు ప్రజలని. అంటే అన్నయ్య గారు సంసార సుఖాలు ఆనందాలు ఇవే కోరుకుంటున్నారండి. యోగంలో కూడా ఆరోగ్యం కోసం మన ఇంకా సంసారం ఇంకా ఒక ఐ స్థాయికి వెళ్ళడం కోసమే వరకు చూస్తున్నారు తప్ప ఆత్మ కోసం రావట్లేదండి చాలా వరకు. అదే చెయ్యాలమ్మా, అదే చెయ్యాలి. గంగిరెడ్డి గారు హ్యాండ్ రైజ్ చేశారు సార్. ఖండించండి. వైరాగ్యం అంటే ఏంటి పార్వతమ్మ గారికి తెలుసా? సరే, ఇప్పుడు మనకి సామవేదం చెప్పుకుంటున్నాము. అయ్యా మొన్న ఎంతవరకు చెప్పుకున్నామండి? మేము ఆబ్సెంట్ అయ్యాము. విశ్వేశ్వర గారు, రామానుజుల వారు గురుగారు 30వ మంత్రం వస్తుంది మామూలుగా నాకైతే. 29 అయిపోయింది సార్, 30 చెప్పుకుందాం సార్. ఈరోజు మీరు 30 చెప్పాలి గురువు గారు. పేజీ నెంబర్ చెప్తారా? 156. 156 మంత్రం వచ్చేసి 153 సారీ 10వ మంత్రము సీరియల్ మంత్ర సంఖ్య సీరియల్ నంబర్ 30, మంత్ర సంఖ్య 10. 55, 56 చదవండి సార్. చదవండి సార్. అన్నములను మరియు బలములను ఉత్పత్తి నర్చుట కొరకు యజ్ఞాగ్నియందు ఆహుతులనిచ్చు యజమానులకు దీర్ఘాయువు ఆరోగ్యము మున్నగు ఫలప్రదానమర్చునటులనే ఆత్మ సమర్పణ రూప హవిస్సులను ఇచ్చునట్టి స్తోతలకు పరమేశ్వరుడు సద్గుణములు మున్నగు ఫలములను ఇచ్చుచుండును. అక్కడ యజ్ఞంలో ఈ ఆహుతుల్ని వేస్తుండేటప్పట్లో ఆ యజ్ఞం చేస్తున్నటువంటి యజమానులు ఎవరైతే ఉంటారో అక్కడ మిగతా వాళ్ళందరూ ఉంటారో వాళ్ళకి దీర్ఘాయువు ఆరోగ్యము ఇలాంటివన్నీ పరమాత్మ ప్రసాదిస్తారు. అదే రకంగా ఆత్మ సమర్పణ రూపంలో గాని హవిస్సులను తన ఆత్మనే ఒక హవిస్సుగా నేను సమర్పిస్తున్నాను ప్రభు అని పరమాత్మని ధ్యానించుకుంటే స్తోత్రాలను చేసుకుని ఉంటే పరమేశ్వరుడు వారికి సద్గుణాల్ని ప్రసాదిస్తాడు అని చెప్తున్నట్టుగా ఉంది సార్. ఓ పరివాజపతి కవిరజ్ఞక్రమీత్ దత్రాని దాసుషే. ఇది మంత్రం. మీరు చెప్పింది బాగుంది సార్. ప్రతిపదార్థం కూడా చదువుతారా సార్? ప్రతిపదార్థం ఇందులో రెండు విధాలుగా ఉన్నాయి. ఇది చదువుతాం సార్. మొదటిది ఏంటంటే పరమేశ్వర పక్షంలో చూస్తే అది ప్రతిపదార్థంలో ప్రజాపతి ఆత్మిక బలముల అధిపతి, కవి మేధావి దూరదర్శి, అగ్ని ప్రకాశ స్వరూపుడగు పరమేశ్వరుడు, దాసుసే తమ ఆత్మను హవిస్సుగా నర్చి ఈశ్వరాత్మనర్చు ఆత్మదాసులకు స్తోతల కొరకు, రత్నాని రమణీయ సద్గుణ రూప ధనములను దదత్ ప్రధానమనొచ్చుచు వారి హవ్యాని ఆత్మ సమర్పణ రూప ఆహుతులను పరి అక్రమీత్ అన్ని వైపుల నుండి పొందుచుండును అనగా స్వీకరించును. ఇంకా రెండవ భాగంలో రెండవది యజ్ఞాగ్ని పక్షంలో చూస్తే
ప్రజాపతి అన్నములను బలములను ప్రధానమనర్చు మరియు పాలకుడు. కవి గతిశీలమగు అగ్ని యజ్ఞాగ్ని దాశుసే ఆహుతులనిచ్చు యజమానుల కొరకు రత్నాని ఆరోగ్యము మున్నగు వాని వంటి రమణీయముగు ఫలములను దదత్ ఇచ్చుచు హవ్యాని సుగంధ మధుర పుష్టికర రోగనాశక ఘృతము కేసరి కస్తూరి మున్నగు ఆహుతులను పరి అక్రమీత్ సూక్ష్మముగా నొనర్చి నలువైపులకు వ్యాప్తపరచును. ఎంత విశేషము! ఒకే మంత్రభాగానికి మహర్షులు ఆ మంత్రభాగంలోని విధానాలకి రెండు విధాలుగా అర్థాలు చూపించుకుంటూ వచ్చేసేసారు. ఏంటి ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నారు? ఇంత చక్కగా పరమాత్మను ఉపాసిస్తే పరమాత్మ పక్షంలో ఆత్మీయ బలాన్ని ప్రసాదిస్తున్నాడు. యజ్ఞ పక్షులను తీసుకొని చూస్తే పూర్ణ ఆరోగ్యంతో అన్ని ప్రసాదిస్తున్నాడు. ఇలాంటి విధానాలను పక్కన పెట్టి ఇవి మీరు చేయకూడదు, ఇది మీకు వైరాగ్యం వచ్చేస్తుంది, ఇలా మీరు ఉండకూడదు, సంసారంలో గృహస్థుల నుంచి వెడగొట్టేసేసి వాళ్ళ ఇష్టానుసారంగా ప్రజల మధ్యకి వచ్చి ప్రచారాలను చేసి సనాతన ధర్మం నుంచి దూరం చేస్తున్నారు. అయ్యా సుబ్బయ్య గారు మీరేం చెప్తారు సార్? మన స్థూల యజ్ఞంలో ఎలాగైతే అవిశ్లిస్తామో అవి మనకి దీర్ఘాయువు, ఆరోగ్యము, ఇంకా అనేక ఫలాలను ఇస్తాయి. అలాగే ఈశ్వర ప్రణిధానం, ఆత్మ సమర్పణ వచ్చుకునే ఆత్మని హవిస్సు కింద ఇచ్చి యజ్ఞంలో అవి ఆధ్యాత్మిక యజ్ఞంలో ఇస్తే పరమేశ్వరుడు సమర్పిస్తే సద్గుణాలని ఇంకా మిగిలిన క్వాలిటీస్ని ఇస్తాడని పరమాత్మ చెప్తున్నాడు సార్. దీంట్లో స్థూల యజ్ఞం గురించి, ఈశ్వర ప్రణిధానం గురించి, రెండింటి గురించి చెప్పారు సార్. సార్ ప్రసాద్ రావు గారు. ఆచార్య శుభోదయం. వీరు మన సుబ్బయ్య గారు చెప్పింది, విశ్వేశ్వరరావు గారు చెప్పింది చాలా బాగానే చెప్పారు. నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఇది ముఖ్యంగా ఈ మంత్రం పరమేశ్వరుడికి స్తుతిస్తే ఏమి ఉపకారం జరుగుతుంది అనేది ప్రముఖంగా వివరించబడి ఉంది. ఇందులో ఏమిటంటే యజ్ఞం చేస్తే ఎలాగ మనకి దీర్ఘాయువు, ఆరోగ్యము మున్నగు ఉపయోగములు కలుగుతాయో అలాగే ఆత్మని హవిస్సు రూపంలో పరమేశ్వరుడికి సమర్పించి మనం చేస్తే అన్ని సద్గుణములు అలవరుస్తాయి, తప్పకుండా మన అనుకూరుతాయని చెప్పి ఉంది. కనుక మనం ఎప్పుడు కూడా ఆత్మ సమర్పణను జరిపించవలసి ఉంటది. ముఖ్యంగా పరమేశ్వరుని యొక్క సద్గుణములు మొన్న పొందుటకు గాను అని వివరించబడి ఉందండి. ఇది నాకు అర్థమైన విషయం సార్. రామానుజు గారు. నమస్కారం సార్, శుభోదయం, అందరికీ నమస్కారం. ఓం పరివాజపతి కవిర్ అగ్ని అవ్యాన్య క్రమీత్ దదత్ రత్నాని దాశుసే అనేటటువంటి ఈ యొక్క సామవేద మంత్రము ఇటు యజ్ఞము అంటే ద్రవ్యయజ్ఞము ఏ విధంగా చేస్తే ఆహుతులు ఇచ్చినప్పుడు ఏ విధంగా సూక్ష్మీకరింపబడి ఆయురారోగ్యాలు ఇస్తాయో భగవంతుని యొక్క వేద మంత్రాలు ఉచ్చరిస్తూ యజ్ఞం చేయడం వల్ల సత్కర్మానుష్ఠానం ద్వారా శుద్ధ అంతఃకరణలై ఉత్తమ గుణములు పొందుతారు అనేటటువంటిది ద్రవ్యయజ్ఞం ద్వారా వస్తుంది. ఈ యొక్క ఇంకొక పరమేశ్వరు యొక్క పక్షములో ఏ విధంగా పరమేశ్వరుడు మన యొక్క శరీరములను పోషణ నిమిత్తమై, బలము నిమిత్తమై ఏ విధంగా మనకు శరీరాన్ని ఇచ్చాడో వాటి యొక్క గతిశీలమైనటువంటి అగ్ని ఏ విధంగా ప్రాణాపానములతో యోగి ఏ విధంగా సంధానం చేస్తాడో ఆ విధంగా ఆత్మ యొక్క స్థితిని ఆయన కనుకొని ఈ యొక్క భగవంతుని యొక్క గుణాలను వేదము ద్వారా తెలుసుకున్నటువంటి గుణాల ద్వారా అతని ఆత్మ సమర్పణ చేస్తూ మోక్ష సుఖాన్ని పొందడానికి, ఆ విధంగా ప్రచారం చేయడానికి కూడా ఈ యజ్ఞము, ఈ యొక్క మంత్రం బాగా ఉపదేశిస్తుందని బాగా చెప్పబడుతుంది. ఓకే, బాగుంది సార్. గంగిరెడ్డి గారు ఏం చెప్తారండి మీరు? గురుగారు, అన్నయ్య గారు అందరూ చెప్పింది బాగుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే గురుగారు,
యజ్ఞంలో ఆహుతులు ఎలా సమర్పిస్తే ఫలితాలు ఎలా ఉంటాయో, అంటే యజ్ఞం వలన వర్షం వలన అన్నము సకల జీవులకు ఏ విధంగా వస్తుందో, అలాగే భగవంతునికి మన ఆత్మను సమర్పించడం వల్ల సద్గుణాలు వస్తాయని చెప్పారు గురువు గారు. ఇక్కడ అర్థమని నాకు అర్థమైంది గురుగారు. అంటే ప్రసాదరావు గారు చెప్పిందని దరిదాపుగా ఉంటుంది ఇది అని దీని అర్థం గురుగారు. 2 భాగాల్లో అదే గురువు గారు చెప్పేది. యజ్ఞానికి ఏ విధంగా సమర్పిస్తే ఫలితాలు ఉంటాయో, మీరు ఆత్మను నాకు సమర్పిస్తే ఆ విధంగా ఫలితాలు ఉంటాయని చెప్పి చెప్తున్నాడు, సద్గుణాలు వస్తాయని. ఇది నేను అర్థం చేస్తుంది గురువు గారు. అందరూ చక్కగా అర్థం చేసుకున్నారండి. అందరూ చక్కగా అర్థం చేసుకున్నారండి. మనం చేయాల్సింది వేద విహితమైన కర్మలు చేయడం నేర్చుకోవాలి. వేద నిషిద్ధ కర్మలు చేయకూడదు. ఆత్మోన్నతి జరగాలి, శరీర పోషణ జరగాలి. శరీరం పోషణ జరగాలి, ఆత్మోన్నతి జరగాలి అంటే జీవుడికి 2 విధాలుగా తన విధులు ఇక్కడ మనం చూపించుకుంటూ వచ్చేసారు. ఒకటి, ఆత్మోన్నతికి జరగవలసింది పరమాత్మకు అర్పణము కావడం, ఆత్మార్పణము అవడము పరమాత్మకు. రెండవది, జీవన విధానం సాగాలి. జీవన విధానం సాగాలంటే ఇక్కడ ధనాన్ని ఆర్జన జరగాలి. ఈ జీవన విధానం సాగేటప్పుడు తన యొక్క జీవన విధానం అనేటటువంటిది సత్య ప్రమాణములతో ఈ యొక్క మనకి ఏవైతే యమ నియమములు ఉన్నవో ఆ యొక్క యమ నియమముల యొక్క ప్రమాణముతో జీవనయాత్ర సాగాలి. దానికి విరుద్ధమైన కర్మలు చెయ్యకూడదు. మేము భగవంతుని ప్రార్థిస్తున్నామండి, భక్తి చేస్తున్నామండి, అనేక దైవ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నామండి, నిరంతరము భగవన్నామ స్మరణలో ఉంటున్నామంటే కుదరదు అంతే. ఎలా చెప్తున్నారండి మీరు కుదరదని ఇంత ఖచ్చితంగానంటే? మరి కర్మలో వ్యక్తమైపోతున్నవి, కర్మలలోనూ పంచక్లేశములు వ్యక్తమవుతున్నవి. కర్మలలో పంచక్లేశములు వ్యక్తం కాకూడదు. కర్మలలో పంచక్లేశములు వ్యక్తం కాకూడదంటే మీకు ఇక్కడ యమనియమము వచ్చేస్తున్నవి. అష్టాంగ యోగాంగ సాధన వస్తున్నది. ఆ అష్టాంగ యోగాంగ సాధనలోనికి వచ్చినప్పుడు అందులో స్వాధ్యానములకు వస్తే వేదాధ్యానం చేయాలి. వేదాధ్యానం చేస్తే యజ్ఞము చేయమన్నది ఇక్కడ. యజ్ఞము ఎంతమంది చేస్తున్నారు ప్రేక్షక మహాశైలు. అమ్మ పార్వతి గారు మనం అక్కడ యజ్ఞం చేశాం, మీరందరూ చూశారు. ఆ యజ్ఞం చేసినప్పుడు ఆహుతులు ఇస్తున్నాం. ఆ ఆహుతులు ఏమి ఇస్తున్నాం? స్థూల పదార్థమైనటువంటి సమిధులు, ఘృతము, ఓషధులు 3 కలిసాయి. ఇక్కడ ఓషధులు వచ్చాయి అంటే వనమూలికలు రకరకాలవన్నీ కూడా చేరాయి. అలాగే ఘృతము వచ్చింది, సమిధులు వచ్చాయి. ఈ 3ని అక్కడ అర్పిస్తున్నాం. వేద మంత్రములతో ఉచ్చారణతో అవి మనం ఆ పరమేశ్వరునికి అర్పిస్తున్నాం. అంటే పరమేశ్వరుని స్వీకరిస్తున్నాడా వాటిని? ఇక్కడ చాలా మంది వక్రీకరించి మీరు యజ్ఞం చేస్తే మీ దోషాలు పోతాయండి, మీ పాపాలు పోతాయండి, మీ గ్రహాలు తొలగిపోతాయండి అని ఈ విధంగా ప్రలోభము పెట్టే విధానాలతో అక్కడ కొంతమంది చేయిస్తున్నారు. అలాగ జరగదు. మీకు కొండ బద్దలు కొట్టే చెప్తున్నా, జరగదు. అలాగ జరిగినట్లయితే మరి కర్మ ఏం చేసేయాలి? కర్మ ఏం చెయ్యాలి? కర్మను తప్పించే శక్తి ఎవరికీ లేదు. ఆ కర్మని ఇచ్చినటువంటి వాడు పరమేశ్వరుడు. ఆ ఫలితాన్ని యత్కృతం కర్మ తత్ఫల ప్రాప్త కర్మ ఫల ప్రదాత పరమాత్మ. నువ్వు కర్మ చేస్తావు, నీకు ఫలితం వచ్చి పడింది, అని అనుభవించాలి. మరి వీళ్ళెవరు ఈ విధంగా చేసేస్తే మీ కర్మదోషాలు తొలగిపోతాయి. తాత్కాలికంగా తొలగితే తర్వాత మళ్ళీ పట్టేసుకుంటాయి. అవి తాత్కాలికంగా తొలగితే తర్వాత పట్టుకుంటాయి. కాబట్టి కర్మ శ్రేష్టం. యజ్ఞం అనగా కర్మ. ఆ కర్మ శ్రేష్టం ఎలాగా అనేది మనకు వేదం నేర్పిస్తుంది. ఇక్కడ యజ్ఞం చేయమన్నాడు. మీకు ఇక్కడ యజ్ఞంలో మీకు అన్నములు మీకు కావాలి. అన్నం అనేటువంటి ఒక జీవులకే కాదు, మానవులకే కాదు, సమస్త జీవకోటికి అన్నం కావాలి. మరి యజ్ఞము ద్వారా సమస్త కోటికి మీరు అన్నాన్ని ఇస్తున్నారు. యజ్ఞకర్తగా ఎవరైతే యజ్ఞంలో పాల్గొని ఆ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారో, కర్తగా ఉన్నారో, అలాంటి కర్త ఈ యజ్ఞము చేయటం వలన యజ్ఞములో వేసినటువంటి ఆహుతులు స్థూలమైన పదార్థములు సూక్ష్మ పరిమాణం చెంది పరమాణు రూపములు చెంది సూక్ష్మలోనికి వ్యాపించేస్తాయి.
సూక్ష్మంలోనికి వ్యాపించటం వలన యజ్ఞము చేసే వ్యక్తి, ఆ కర్త, ఆ సమూహంగా ఎంతమంది అయితే ఉంటున్నారో అంతమందికి కూడా ఈ యజ్ఞములో వేసినటువంటి ఆహుతులన్నీ కూడా భస్మీపటనం జరిగి సూక్ష్మ పరమాణు శక్తిగా మారి వాయువులో కలిసి అందరికీ శ్వాస ప్రశ్వాసాల రూపములో వాళ్ళ లోపలికి వెళ్ళిపోతుంది ఆ యొక్క ఔషధ గుణం. వాళ్ళందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది యజ్ఞము. మొట్టమొదటి లాభం అది చేకూరుతుంది. రెండవది, ఈ యొక్క వాయుమండలములో చేరినటువంటి సూక్ష్మమైన బ్యాక్టీరియాని చంపేస్తుంది ఆ యజ్ఞం నుంచి వచ్చినటువంటిది, ఆ యొక్క ధూమ్రము, ఆ శక్తి. దానివల్ల అందరికీ ఆరోగ్యము, మనకే కాదు పశుపక్షాదులకి కూడా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది యజ్ఞము. మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది యజ్ఞము. కారణము ఆ హోమద్రవ్యములు భస్మం అయిన తర్వాత వాయువులో కలిసి లోపలికి వెళ్ళిపోయి ఈ ఊపిరితిత్తుల్లో ఉండేటువంటి ఈ రకరకాల వ్యాధుల్ని నిర్మూలిస్తుంది. రక్తంలో కలిసి రక్తంలో ఉండే కర్బనాన్ని నశింపజేస్తుంది. అంటే ఆ శరీర ఆరోగ్యము చక్కగా మనకు ప్రసాదించేస్తుంది ఆ హోమములో వేసినటువంటి ఆ ద్రవ్యములు ఏమైతున్నా అవి. ఆ తర్వాత సూక్ష్మంలోనికి వెళ్ళిపోతుంది, శూన్యములోని బ్యాక్టీరియాని చంపేస్తుంది, ఇంకా వెళుతుంది, ఘనీభవించినటువంటి మేఘాలని వర్షింపజేస్తుంది. వర్షాలు పడతాయి. వర్షాలు ఎప్పుడైతే పడ్డాయో భూమి సస్యశ్యామలంగా మారుతుంది, పంటలు సమృద్ధిగా పండుతాయి. భూమిని ఆశ్రయించి జీవిస్తున్నటువంటి సకల జీవరాశి అంటే మనము వస్తాము, పశుపక్షాదులు వస్తాయి, జలచరాదులు వస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. వీటన్నిటికీ సమృద్ధిన ఆహారం లభిస్తుంది. వర్షముల పడటం వల్ల భూమి శుద్ధమైపోతుంది, జలము శుద్ధమవుతుంది, వాయుమండలం శుద్ధమవుతుంది, సర్వ జీవరాశికి ఆహారం లభిస్తుంది. ఇదన్నమాట యజ్ఞం. స్థూలమైన యజ్ఞం చేయటంలో ఇన్ని లాభాలు కలుగుతున్నాయి అని యజ్ఞం గురించి పరమేశ్వరుడి మంత్రంలో చెప్పారు మనకి. మరి యజ్ఞం ఎంతమంది చేస్తున్నామండి? ఎలాగొచ్చారో ఒక మా ఎవరు వాళ్ళు వేంపాడు గ్రామస్తులు ముందుకు వచ్చి 8 యజ్ఞం గుండాలు పెట్టించి ఒక 8 జంటలతోటి అక్కడ అందరినీ గ్రామస్తులు పిలిపించి కూర్చోబెట్టి యజ్ఞం చేయించారు. అదన్నమాట శ్రేష్ఠ కర్మ, సత్కర్మది, వేద విహితమైన కర్మ. దాని వలన వారు ఎవరైతే నిర్వహించుకుంటూ చేయించారో వారందరికీ ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. కారణము శ్రేష్ఠ కర్మ. ఇది ఈ విధంగా జరిగినటువంటిది. ఇకపోతే ఆత్మీక బలం. యజ్ఞం అంటే కర్మ అయింది కదా, మరి రెండో కర్మ ఏమొచ్చింది అంటే ఆత్మీక బలమునకు చేర్చవలసి ఉంటుంది. ఏదైతే అది వస్తుంది, అది యజ్ఞమే. భగవంతుడికి పరమేశ్వరుడికి ఆత్మార్పణము కావాలి. ఏ విధంగా అయితే స్థూలమైన యజ్ఞములో ఆహుతులు వేయటం వలన అవి పరిణామం చెంది వాటిలో ఉన్న ఔషధ గుణం బయటికి వచ్చి అంతా వ్యాపించి సర్వులకి కూడా శుభప్రదమైపోయిందో, అలాగనే ఆత్మార్పణ పరమేశ్వరుడికి ఆత్మను సమర్పించుకుంటే తన అవిద్య నుంచి దూరం అయిపోతాడు, అస్మిత నుంచి దూరం అవుతాడు, రాగ ద్వేషం నుంచి దూరం అవుతాడు, అభినివేశం నుంచి దూరం అయిపోతాడు. ఆ క్లేశములు, పంచ క్లేశములు ఏమైతే ఉన్నావో ఈ పంచ క్లేశం నుంచి విడుదల చెందుతాడు. ఎప్పుడైతే మీరు పరమాత్మకు శరణాగతం అయిపోయి పరమాత్మకు సమర్పణం అయిపోతే ఈ పరమాత్మకు సమర్పణ అవటములోనే రకరకాల విధానాలను జొప్పించి మీరు అవ్వకూడదు, ఇలా చేయకూడదు, ఇప్పుడు విన్నాం కదా, ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ అసత్యమైన ప్రమాణములు, ఇవి విశ్వసించరాదు. ఈ మంత్రంలో ఏం చెప్తారో ఒకసారి మళ్ళా మీకు వినిపిస్తాను, చూడండి. అన్నములను మరియు జలములను ఉత్పన్నమర్చుట కొరకు యజ్ఞాగ్యందు ఆహుతునిచ్చు యజమానులకు దీర్ఘ ఆయువు. యజ్ఞము చేసేటటువంటి వ్యక్తికి యజ్ఞము చెయ్యటం వలన దీర్ఘమైన ఆయుష్ వస్తుంది. దీర్ఘమైన ఆయుష్ ఎలా వస్తుందండి? ఇది ఇంకా బాగుంది ఈ చిత్రము. దీర్ఘాయుష్ మీకు మనకు రావడానికి కారణం ఏమిటంటే రోగకారక క్రిములు శరీరంలో నశిస్తాయి, దాంతో పూర్ణ ఆరోగ్యం వస్తుంది. తర్వాత అన్నను కూడా ప్రసాదిస్తున్నాడు, మీకు చెప్పాను కాబట్టి. ఆరోగ్యమును ఫలప్రదాతమనొచ్చే ఆత్మ సమర్పణ రూప హవిస్సులు, ఇక్కడ మళ్ళీ మార్చి చెప్తాడు. ఆత్మరూప హవిస్సులు. హవిస్సులు ఏంటప్పటికి 2 వచ్చాయి. ఒకటి స్థూలమైన హవిస్సులు అంటే హోమద్రవ్యులు, మీరు అక్కడ స్వాహ సమర్పించేస్తారు, అందులో ఆహుతి చేసేస్తారు హవిస్సు రూపంలో, ఆ స్థూల పదార్థంలో. ఇక్కడ పరమాత్మ దగ్గరికి వచ్చినప్పటికీ మీరు హవిస్సులు కూడా స్వాహ రూపంలో సమర్పించాలి ఆయనకి.
పరమాత్మయ్య ఆ మహాయజ్ఞ గుండమైనట్లయితే, ఆ అగ్నితత్వం అయినట్లయితే ఇక్కడ మీరు సమర్పణ చేయాలి ఆహుతి రూపంలో, ఆయనకి ఇచ్చేసేయాలి. ఏమి చేస్తున్నారు పరమాత్మకి మీరు ఆహుతి రూపంలో? ఆలోచించండి. పరమాత్మకు ఆహుతి రూపంలో మీరు ఏమి ఇస్తున్నారండి? మీ బలహీనతలు ఇవ్వండి, మీ సంస్కారాలను ఇవ్వండి. అప్పుడు మీరు మారుతారు. మీలో అవిద్యనే ఇవ్వండి ఆయనకి. మీలో ఏమైతే బలహీన సంస్కారములు ఉన్నావో, ఈ రకరకాల విధానాల్లో చిక్కుబడిపోయి ఉన్నారో, ఇవన్నీ కూడా ఆహుతి రూపానికి ఇచ్చేసిస్తాయండి. మీరు పరమాత్మను ఏమి ఆశించి ఉపాసిస్తున్నారు, ఇది మొట్టమొదటి మీకు అవగాహన కలిగి ఉండాలి. అలాగనే బయట ఉండే ప్రజలందరూ కూడా మీరు పరమాత్మను ఆరాధించే మీ దైవాను ఉపాసన, మీరు దైవోపాసన చేస్తున్నారు. దైవోపాసన చేస్తున్నారంటే వారు ఎవరైనా ఉన్నారా? ఉన్నవాడు ఒక్కడే పరమాత్మ. పరమాత్మని ఉపాసించమని వేదం 4 వేదములు ఘోషించి చెప్తుంటుంటే మరి మీరు ఎవరిని ఉపాసిస్తున్నారు? అది మీ విజ్ఞతకి విడిచిపెట్టేస్తాను, ఇంకా అందులోకి లోతుగా నేను వెళ్ళను, నాకు అనవసరం. ఇక్కడ పరమాత్మకు మీరు ఆత్మార్పణ చేయమంటున్నాడు. ఆత్మార్పణ ఎందుకు చేయమంటున్నాడంటే, మీ ఆత్మ ఎప్పుడైతే ప్రకృతి గర్భంలోనికి వచ్చిందో, ఈ ప్రకృతి యొక్క ఆకర్షణలకు, వ్యక్తులకు, రకరకాల విధానాలతో ఐశ్వర్యానికి లోబడిపోతున్నారు. మరి మీ ఆత్మోన్నతి మీకు ఎలా జరుగుతుంది? ఇలాంటి ఆత్మ ఉన్నతి జరగాలి అనేటట్లయితే మీరు మొట్టమొదటి వీటన్నిటి నుంచి బయటికి రావాలి. అమ్మ పూర్ణ వైరాగ్యం వచ్చేస్తుంది, గృహస్థులు చేయకూడదు. ఏంటి పనికి మాలిన మాటలు? మరి జన్మించిన దేనికి? వైరాగ్యం కాకుండాను గృహస్థ ధర్మంలో ఉండకుండా బయటికి పోవాలా? గృహస్థ ధర్మం పాటించాలి, గృహస్థ ధర్మంలోనే ఉండాలి, కమల పుష్ప సమానమైన జీవనం సాగించాలి. తల్లిని, తండ్రిని, భార్యని, భర్తని, బిడ్డలని అన్నిటిని చూసుకుంటూ రావాలి. ఐశ్వర్యం కూడా ఉండాలి. వీటన్నిటిని గలుపుకొని మీరు కమల పుష్ప సమానముగా వీటన్నిటి నుంచి మనసు వెళ్లకుండా నిగ్రహించుకుంటూ సంయమము పాటించుకుంటూ మీ ఉన్నతి, మీ లక్ష్యము, మీ గమ్యము ఒకటే అయి ఉండాలి. అదే ఆత్మోన్నతి, అదే ముక్తి మార్గము. అలాంటి ముక్తికి కావాల్సిన విధానాలని ఈ శరీరం ధరించిన తర్వాత ఇవన్నీ సంభాళించుకుంటూ జీవనయాత్ర సాగించాలి. అది వేదం చెప్పింది. అంత తప్ప ఇంకోటి వేదం చెప్పలేదు. అదే మంత్రంలో మనకు బోధిస్తున్నది. ఆత్మ సమర్పణ రూప హవిస్సులనిచ్చినట్టు స్తోతులకు ఆత్మరూప సమర్పణ హవిస్సులు. అవిద్య స్వాహ, అస్మిత స్వాహ, రాగము స్వాహ, ద్వేషము స్వాహ, అభినివేశ స్వాహ. ఆ పరమేశ్వరుడికి ఆత్మరూపణలో ఆత్మరూప యజ్ఞీకరణ మీరు చేస్తున్నారు. మీరు ఇక్కడ తపస్సు చేస్తున్నారు, యోగం చేస్తున్నారు. ఈ యోగములో మీకు వచ్చినటువంటి ఇవి పంచక్లేశములన్నింటినీ కూడా ఆత్మరూప అగ్నిలో స్వాహా చేసేసాయండి. స్వాహా చేసేసాం. మరి బయటకు వచ్చేసారు. బయటకు వస్తే మీకు అవిద్య, అసలు ఏది అవిద్య, ఏది విద్య అన్న జ్ఞానం మీకు కలగాలి. అన్న జ్ఞానం మీకు కలగాలంటే మీరేం చేయాలి? మీరు చేయాల్సింది ఏమీ లేదండి. అయ్యా మహాశైలరా, ప్రేక్షక మహాశైలరా, వీడియోలు ఎవరైతే చూస్తున్నారో మీరు చేయాల్సిందంతా ఒక్కటే, వేదాలను చదవండి చాలు. అయ్యా వేదాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారండి అని సంస్కృతిలో ఉంటున్నవి అవసరం లేదు. చక్కగా తెలుగులో అనువాదంలోకి వచ్చేసాయి. ఇప్పుడు తెలుగులో అనువాదంలోకి వచ్చేసేసాయి. మహర్షి దయానంద సరస్వతుల వారు చక్కటి ప్రమాణములతో వేదాలను చూపించుకుంటూ అనువాదం చేసుకుంటూ వచ్చారు. అవి చదవండి చాలు. అవి మాకెప్పుడు దొరుకుతున్నాయండి, మమ్మల్ని సంప్రదించండి, నేను మీకు పంపిస్తాం. పీడిఎఫ్ ఉన్న మా దగ్గర పంపిస్తాం. అంతే. వేదాలను చదవండి, వేదాలను చదివించండి, వేదాలను వినండి, వినిపించండి. ఎంతమంది వేదాలను చదువుతున్నారు? లేదు. చదివిన మహానుభావులకు నమస్కారం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్, 99% 199 లక్షకి 99% అందరూ ఆధ్యాత్మిక సంస్థల గంటలు పరుగులు పెట్టేస్తున్నారు తప్ప స్వ ఉన్నతి గురించి స్వ ప్రతిపాదనతో స్వతంత్రముగా వేదాభ్యాసానికి రావటం లేదు. ఎక్కడో ఒకటి ఏదో విధంగా ఆధ్యాత్మిక సంస్థలతో లింకప్ అయిపోయి, గురువులతో లింకప్ అయిపోయి, ఆ గురువులు ఆ సంస్థలు ఏం చెప్తున్నారో అవే ప్రమాణంతో వెళ్ళిపోతున్నారు.
పోనీ వాళ్ళైనా సరే, ఆ గురువులైనా సరే, ఆ యొక్క ఆధ్యాత్మిక సంస్థలైనా సరే వేదాన్ని తీసుకొచ్చి వేదాన్ని ప్రమాణంగా చూపించి ఇదిగో వేదం ఇది ఉంది, మేము ఇదే మీకు చెప్తున్నాం, మా సొంత భావంతో మేము చెప్పటం లేదు అని ఒక్కరైనా చెప్పగలుగుతున్నారా? ప్రశ్నించండి అందరినీ కూడా. ఎందుచేతంటే వేద ప్రచారం లేదు. ఇప్పుడు రకరకాల వేషభూషణాలు వేసేసుకొని ప్రజల మధ్యకు వచ్చేసేసి రకరకాల కార్యక్రమాలు చేపించేసుకొని వెళ్ళిపోతున్నారు. దానివల్ల లాభము ఉన్నతి ఏమీ జరగటం లేదు. అందుకనే ఇక్కడ మంత్రులను ఆత్మ సమర్ప రూపణ హవిష్యులు, ఇక్కడ మీరు హవిస్సుగా మార్చుకోవాల్సింది. అంటే అగ్నిలో మీరు అక్కడ వెయ్యవలసింది, ఆ యజ్ఞంలో ఆ పరమేశ్వరుడికి యజ్ఞంలో మీరు వెయ్యాల్సింది ఏమిటి? మీలో అవిద్య స్వాహ. అవిద్య స్వాహ ఎలాగవుతుంది? అవిద్యను ఇక్కడ స్వాహ అన్నారు అంటే మీరు అవిద్య నశింపజేసుకోవాలి అంటే మీరు మళ్ళీ శ్రమ చెయ్యాలి, కష్టపడాలి. ఏమిటి మీరు కష్టపడింది? వేదాలు తెప్పించుకోండి. మీ పీడిఎఫ్లు మేము పంపిస్తాం, డౌన్లోడ్ చేసుకోండి. ఆ వేదాన్ని చదవండి, లేదా మా ఆన్లైన్ క్లాసులను అటెండ్ అవ్వండి. రోజు వేదమంత్రం గురించి మీకు చెప్తుంటాం. ఒక వేదమంత్రాన్ని, ఈ వేదమంత్రాన్ని వినండి. ఇలా ఈ విధంగా ఈ పంచక్లేశములను మీరు సమర్పణ చేసేసి హవిస్సులుగా చేసేసేయండి. ఎవరైతే ఆత్మరూప సమర్పణలో ఈ హవిస్సులు మనలో ఉండిన అవిద్యను, ఈ పంచక్లేశములను హవిస్సు రూపంలో పరమేశ్వరుడికి సమర్పణ చేసేస్తారో అలాంటి వారికి పరమేశ్వరుడు సద్గుణములను మున్నగు ఫలములను ఇచ్చుచుండును. ఇంకేం కావాలండి మనకి? మీరు ఏమి ఆశించి ఈ భక్తి మార్గం అనే పేర్లతోటి ఈ ఆధ్యాత్మిక సంస్థలు, గురువులు, బాబాలు, వాళ్ళు వీళ్ళు చెప్పే విధానాలతో మీరు వాళ్ళందరినీ ఉపాసిస్తున్నారు. వేదంలో పరమేశ్వరుడు మీకు ఏమి ఇవ్వనన్నాడు చెప్పండి? అన్నీ ఇస్తానంటున్నాడు. మీరు ఏమి కోరుకుంటే అది ఇస్తానంటున్నాడు పరమేశ్వరుడు. వేదాల ద్వారా, వేద జ్ఞానము ద్వారా, వేద అనుష్ఠానము ద్వారా అన్నీ పరమేశ్వరుడు మీకు ప్రసాదిస్తాను, ఇది ఈ పద్ధతిలో మీరు వెళ్ళండి అని చెప్తున్నప్పుడు ఇవన్నీ మూటగట్టి పక్కన పెట్టి ఈ యొక్క ఆధ్యాత్మిక విధానాలలో ఈ రకరకాల వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మీకు జ్ఞానం బోధించి మీకు అవితే అమాయకులు, మీరు ఏం తెలియదు, వీడు చెప్పిందే ప్రమాణం అనుకుంటున్నారు. వాళ్ళకన్నా పూర్ణ జ్ఞానం తెలిసిన, వేద ప్రమద వాళ్ళ జ్ఞానం తెలిసిన వాళ్ళకే తెలియదు. వాళ్ళ సీనియర్స్ చెప్పారు, వాళ్ళ సీనియర్స్ చెప్పారు. అలా వెనక్కి పోతే ఎవడో ఒకటి చెప్పాడు వీళ్ళందరికీ. ఆ ఒక్కడికి వేద జ్ఞానం ఉందా? ఎందుచేత వేదమే ప్రమాణ. భారతదేశము జ్ఞాన గని. భారతదేశంలో ఆధ్యాత్మిక విషయాలను తీసుకొస్తే ప్రపంచానికి గురువు దేశంగా ఉంటుండేది. ఇలాంటి భారతదేశంలో భారతావని వేద జ్ఞానంతో విరాజులుతూ ఉంటున్నప్పుడు ఏకేశ్వరోపాసనతోటి యజ్ఞ యాగాది క్రతువులతోటి సర్వులు కూడా ఆనందదాయకమైన జీవనయాత్ర సాగించుకుంటూ వేద ప్రమాణాలతో జీవించేవారు. ఆ తర్వాత మెల్లమెల్లగా ఇవో ఈ రకరకాల వ్యక్తులు, సంస్థలు, మన గురువులు, బాబాలు, వాడు జరి వీళ్ళు జరి ఈ బుర్రను వాష్ చేసి పడేసారు, పూర్తిగా దారి తప్పేసింది. ఇప్పుడు మళ్ళీ అందరం ఏకదాటిలోనికి రావాలి, ఒకే ఛత్రఛాయ కిందకి రావాలి. ఆ ఒక్క ఛత్రఛాయ వేదము, ఈశ్వర కృతము వస్తే అప్పుడు మనలో ఉన్న అవిద్యలన్నీ నశించిపోతాయి. అందు గురించి మీరేం చేయాలి? ముందు వేదాలను చదవండి, వేదాలను వినండి, వినిపించండి, చదివించండి, చాలు. దాని ద్వారా మెల్లమెల్లగా మీకు అన్ని అర్థం అవడం ప్రారంభమవుతాయి. ఇక్కడ అదే చెప్పాడు, ఆత్మరూప సమర్పణ హవిష్యులను మీరు సమర్పిస్తే పరమేశ్వరుడు ఏం చేస్తాడంట? చక్కటి సద్గుణములు మొదలగున్న ఫలములను ఇచ్చేస్తానంటున్నాడు ఆయన. ఎన్ని ఫలాలు కావాలో అన్ని ఫలాలు మీకు ఇస్తున్నాడు. ఇలా అన్ని ఫలాలు నేను ఇస్తానన్నారా, మీరు ఈ విధంగా చెయ్యండి అని పరమేశ్వరుడు చెప్తే అబ్బా ఇవి చేయకూడదు, అవి చేయకూడదు, ఇవి చేయండి, మీరు ఇవి చేయండి, మీ పనికి రావు అని వీళ్ళ మాటలు నమ్మకండి. వీళ్ళ మాటలు నమ్మకండి. ఒకటే నమ్మండి, ఆ ఈశ్వరుడిని నమ్మండి, ఈశ్వరుడు చెప్పిన జ్ఞానాన్ని నమ్మండి. అదే వేద జ్ఞానం. చాలా మరల మీ దగ్గర మోసగించడానికి వస్తున్నారు కొంతమంది. మేమే వేద జ్ఞానం చెప్తున్నామండి, వేదసారమే చెప్తున్నామండి, అది ఎక్కడ చూపించా వేదాలు అడగండి తిరగబడి. నువ్వు చెప్తున్న మాట వేద జ్ఞానం అంటున్నావు, ఒప్పుకున్నాము. వేదసారం అని చెప్తున్నావు, ఒప్పుకున్నాము. వేదాల్లో ఎక్కడెక్కడ ఏ మంత్రం ఉందో నువ్వు చెప్పిన జ్ఞానం మాకు చెప్పండి, మేము వింటాం, అప్పుడు మేము యాక్సెప్ట్ చేస్తాం. లేకపోతే వాళ్ళకి స్వస్తి పలకండి. 7:15 అయిపోతుంది ఇప్పటికే, చాలు. రేపు ఇంకొక మంత్రం చెప్పుకుందాం. ఓం నమః. శాంతి. ఓం అంతరిక్షకం శాంతి. ఓం పృథివీ శాంతి. ఓం ఆపః శాంతి. ఓం ఓషధయః శాంతి. ఓం వనస్పతయః శాంతి. ఓం విశ్వే దేవాః శాంతి. ఓం బ్రహ్మ
శాంతిరేవ శాంతి. ఓం సామా శాంతిరేతి. ఓం శాంతి శాంతి శాంతి.